బాబాయ్ నమస్తే, ఏం పేరు? నమస్తే. చిన్నారావు. చిన్నారావు గారు ఏంటి కుకట్పల్లి అన్న మీది? కుకటపల్లె. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 16 సంవత్సరాలు పెట్టి ఉంటాను. 16 సంవత్సరాల నుంచి. ఓకే. ఏంటి కూరగాయల కూరగాయల వ్యాపారం. అంటే సంత మార్కెట్ అయినా మామూలుగా రెగ్యులర్ గా? దగ్గర మార్కెట్, రోజుకో దగ్గర మార్కెట్. ఎట్లుంది? పర్వాలేదు, గిరాకీ ఉన్నప్పుడు పర్వాలేదు, గిరాకీ లేనప్పుడు కూలి పడుతుంది. అంతే కదా. ఇప్పుడు అమ్ముడు పోయింది అనుకో, పైసలు ఏం మిగిలితే పచ్చి వ్యాపారం. పచ్చి వ్యాపారం ఒక రోజు అలాగా ఉంటది. అట్లా పోతుంది, అలాగా నడుతుంది పని. కథ నడుతుంది. ఏం నడపాలి మరి, నడపాలి కదా, తప్పదు కదా. కథ నడిపోతే మనకి కథ ఆగిపోద్ది. రెంట్లు కట్టుకొని పిల్లలు చదివించుకొని ఏదో అని నూనె పిండి నూనె బియ్యము రైస్ అని కొనుక్కొని ఇబ్బందులు పడుకుని ఏదో పర్వాలేదు, కవర్ అవుతుంది. హైదరాబాద్ వచ్చిన కాంచి పర్వాలేదు. ఇప్పుడు ఇది కూకట్పల్లి కాదు, మొత్తం అన్ని హైదరాబాద్ మొత్తం నగరం మొత్తంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇది కార్పొరేటర్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్. సో ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, కవిత పార్టీ ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మొత్తం అందరూ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 4, 5, 8 ఉన్నాయి ఇక్కడ మొత్తం. సో మరి ఏంటి ఈసారి మరి డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు పెరుగుతున్నారు. ఎట్లా ఉండబోతుంది? ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తే బాగుందంటే మనిషిని బట్టి జనాలు ఎన్నుకుంటారు. మనము ఓటు వేయమని చెప్పిన వాళ్ళు వినరు. వ్యక్తిని బట్టి వాళ్ళు ఎన్నుకొని ఎవరికి వేయాలని అప్పుడు నిర్ణయించుకుంటారు ఓటు వేసినప్పుడు. వాడ సంగతి మీరేమనుకుంటారు? ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మరి ఎవరు వస్తే బాగుంటుంది? కుకటపల్లిలో మరి రంగారావు, మన మాధవకృష్ణారావు పర్వాలేదు, మంచిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పర్వాలేదు, మంచిగా నడుతుంది, పని నడుతుంది మంచిగా. కుకటపల్లి ఆయన తాలూకా మండలం వల్ల ఆయన తాలూకా జిల్లాలో నడుపుకుంటాను బాగా మంచిగా. మాట మారలేదు, మాట తిప్పలేదు అన్నట్టుగా అన్ని మంచిగా ఉన్నాడు. ఈ రోజుకి ఒక పార్టీ నమ్ముకొని ఒక దీంట్లో ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కానీ ఎమ్మెల్యే లేడు కాబట్టి కొంచెం దిమ్ముగా ఉంది ఇక్కడ. అంతే కదా. అది ఎమ్మెల్యే ఉంటే అది ఎలాగ మారినో తెలుసును. ఎమ్మెల్యే ఓడిపోయాడు, అధికారం లేదు కాబట్టి ఈ కూకట్పల్లిలో రోదా పేదవాళ్ళకి అందుబాటులో లేవు. ఇప్పుడు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీకు 6 గ్యారెంటీలు ఇస్తుంది. 6 గ్యారెంటీలోని ఏ గ్యారెంటీ మాకు అందలేదు. ఏ గ్యారెంటీ అందలేదు. అన్నిటికీ రెడీ, అన్నిటికీ. ఇప్పుడు బస్సు మహిళలకు ఫ్రీ లేదా? బస్సులు ఫ్రీ ఉంది ఒకటి, అంతే. 200 యూనిట్ కరెంట్ ఫ్రీ. కరెంట్ మాకు అందలేదు. మాకు రేషన్ కార్డు ఉందా మీకు? లేదు. రేషన్ కార్డు లేకపోతే పెట్టాక రాలే. రేషన్ కార్డు లేకపోతే రావు. ఓకే. రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది ఇక్కడే. మరి ఎలా అనిపిస్తుంది మరి గవర్నమెంట్? ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు. ఎవరు వస్తూ వాళ్ళే మంచి అనుకోని తప్ప కానీ ఇప్పుడు పదవులు ఉన్నాడు కదా, అయినా మంచి అనుకోవాలి. ఎందుకంటే అంటే పరిపాలన ఎలా ఉంది అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే, కేసీఆర్ తో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది? అంతే. మరి ఆయన 3 సంవత్సరాలు పెట్టాను, 3 సీఎంలు అయ్యాడు కాబట్టి, 2 సీఎంలు అయ్యాడు కాబట్టి అది కొంచెం మోజు ఉంటుంది ఆయన మీద. కొత్తగా అయ్యాడు కాబట్టి అంత బేగా తట్టుకోలేడు, అంత బేగా అందరికీ పథకాలు అందించలేడు. కొందరికి అందవు, అందరికి అందవు కదా. అదే కొంచెం అందులో గొప్ప పడతారు, లేనోడు తిడుతుంటారు. రాజకీయం తాలూకా నచ్చడం అని అంటారు. అది. సో మరి మీ అభిప్రాయం అయితే? నా అభిప్రాయం అయితే పర్వాలేదు. మరి కేసీ ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగానే నడుస్తుంది, పర్వాలేదు, బాగానే. జిహెచ్ఎంసీలో మరి ఎవరు గెలిస్తే బాగుంది? మీరు ఎవరైతే గెలిస్తే బాగుండంతే మన ఈ వస్తాడు రంగారావు అని మాకు ఉంది కోరిక. అంటే కేసీఆర్ తాలూకా ఆయన వస్తాడని మాకు నమ్మకం. మాధవ కృష్ణారావు కదంతే మున్సిపాలిటీ కదా, చైర్మన్ రంగారావు. ఆయన ప్రతి పోటీ చేస్తాడు. ఆయన మన కేసీఆర్ పార్టీలో. ఓకే. సరే, మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అని ఒకటి వచ్చింది, దొంగ ఓట్లు తీసేసేది. ఎట్లా అనిపిస్తుంది? అవి మనకు తెలియదు, ఐడియా లేదు. దొంగ ఓట్లు తీసేసారు కదా. ఇప్పుడు మీకు అప్లికేషన్ ఏం రాలేదా? మీకు ఫామ్ ఇవ్వలేదా? ఫామ్ ఇవ్వలేదు ఇంకా రాలేదా? ఫోన్ చేశారు, అదే ఫోన్ చేసి. ఓట్లు ఇక్కడే ఉన్నాయి, ఓట్లు ఇక్కడ ఉన్నాయి. ఆ ఓట్లు ఒక చుట్టూ ఉన్నాయా? ఊర్లో ఉన్నాయి. అవి అయిపోయింది, తొలగించారు అక్కడ. అది తొలగించారు. ఈ మొన్న ఎలక్షన్ 2 బాకీలు పడ్డాయి, భయం పెట్టి మాట. ఇప్పుడు తొలగించారు, అది అయిపోయింది. ఇక్కడ ఓకే, ఇక్కడే మనకు ఓకే చేయని మన ఇల్లు వెరిఫికేషన్ చేసుకొని దాన్ని ఏదో మనిషిని బట్టి అప్పుడు ఓటు వేద్దామని. మరి ఇంకే పార్టీ అంతే. పార్టీ మరి అందరూ మంచోలే, అందరూ చెడ్డోలే. దానికి ఒక పార్టీ మనిషిని బట్టి దానికి కొడతారు. ఓకేనా? ఓకే.